అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 8 మరొకెత్తనే చెప్పాలి. అందులోనూ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనేది అఫీషియల్ గా జరిగిపోయిందని చెప్పాలి. మొదటి ఎలిమినేషన్ లో భాగంగా తేజ ఎలిమినేట్ అవగానే ఇక రెండవ ఎలిమినేషన్ లో భాగంగా పృథ్వీని ఎలిమినేషన్ చేశారు. పృథ్వీని ఎలిమినేషన్ నిజంగా అన్ఫైర్ ఎలిమినేషన్ అని బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక పృథ్వీ ఎప్పుడైతే ఎలిమినేషన్ అని అనగానే ఒక్కసారిగా నిఖిల్ కుప్ప కూలిపోయాడనే చెప్పాలి. ఇక పృథ్వీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నిఖిల్ ని పట్టుకొని చిన్న పిల్లల్లాగా ఏడ్చాడు. ఇక నిఖిల్, నా లైఫ్ లో నేను చాలా మంది ఫ్రెండ్స్ ని కలిసాను కానీ నీలాంటి గొప్ప ఫ్రెండ్ ని నేను కలవలేదు. నేను హౌస్ లోకి వచ్చిన కానించి నన్ను ఒక సొంత తొమ్మిళ్ళలాగా ఆదరించావు. అంతేకాకుండా మనిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ నెక్స్ట్ లెవెల్. మనిద్దరిని విడగొట్టడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేసినా నువ్వెప్పుడూ కూడా నాకు సపోర్ట్గా నిలిచావు. అంతేకాకుండా నేనెప్పుడన్నా ఏదన్నా తప్పుడు ధోరణిలో వెళ్తే వెంటనే నువ్వు దాన్ని గమనించి కరెక్ట్ చేశావు. ఏదేమన్నా సరే బయట అమ్మ నాన్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ నాకు నువ్వు లేకుండా చేశావు. నిజంగా నా లైఫ్లో నిన్ను కలవడం నాకు ఒక గొప్ప వరం. బిగ్ బాస్కి రావడం ఒక మంచి అదృష్టం అయితే అలాంటి బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ గారు లాంటి ఫ్రెండ్ ఉండడం మరొక అదృష్టంగా భావిస్తున్నాను రా. అంతేకాకుండా ఇంకొక 2 వారాలు మాత్రమే ఉంది మై ఫ్రెండ్. ఈ 2 వారాలు కూడా నువ్వు గేమ్ ఎలా ఆడాలంటే నిఖిల్ గారి దెబ్బ మామూలుగా ఉండదు అన్నట్టు ఉండాలి. హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపించాలి. ట్రోఫీ తీసుకొని బయటకు వస్తావని ఆశిస్తున్నానంటూ పృథ్వీ నిఖిల్కి చెప్తుంటే నిఖిల్ మాత్రం పృథ్వీని పట్టుకొని చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక పృథ్వీకి ఒకటే చెప్పాడు, మచ్చా ట్రోఫీ తీసుకొని వస్తాను, వచ్చిన తర్వాత మనిద్దరం మళ్ళీ మన ఫ్రెండ్షిప్ని ఇలాగే కొనసాగిద్దామంటూ చెప్తూ చిన్న పిల్లలాగా ఏడ్ చేశాడు నిఖిల్. ఏదేమైనా సరే నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గనక చాలా బాగుందనే చెప్పాలి. ఏ సీజన్లో కూడా ఇలాంటి ట్రూ ఫ్రెండ్స్ని చూడలేదని చెప్పాలి. మరి మీరేమంటారు? పృథ్వీ నిఖిల్ గురించి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.